ఇంత సమ్మర్లో కూడా పొట్టలో లైట్గా ఉండే రాజస్థానీ స్టైల్ స్పంజీ జ్యూసీ డోక్లా చేశాను అనమాట ఈరోజు. మా గ్రియాకి అయితే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇప్పుడే తినడం స్టార్ట్ చేశాను, నాకు కూడా బాగా నచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియల్ సారిక. లేట్ చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ ఆఫ్ బేసన్ అంటే శనగపిండి నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మనం కలర్కి వేస్తాము, కొంతమంది వేసుకోకుండా చేస్తారు. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా అనమాట, ఇది కంపల్సరీ వేసుకోవాలి, అస్సలు ఆప్షనల్ కాదు. అది వేస్తేనే ఆ స్పంజీ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఉండలేకుండా అస్సలు. ఇది సేమ్ మిర్చి బజ్జీ టెక్స్చర్లా ఉంటే సరిపోద్ది మనకి కన్సిస్టెన్సీ. సో ఇట్లా ఉండాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. మీరు ఏ గిన్నెలో అయితే డోక్లా చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని గిన్నెని గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకుంటే మనకి అతుక్కోకుండా ఈజీగా బయటకు వస్తుంది అనమాట డోక్లా. నేను డోక్లాని ఈసారి ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. కొన్ని వాటర్ పోసుకుంటాను అంతే, పైకి ఆవిరి రావడానికి ఎక్కువ పోయకూడదు. దానిపైన స్ట్రెయినర్ పెట్టుకోవాలి. మనం వడగట్టుకుంటాం కదా వాటర్, ఆ గిన్నెని పెట్టుకొని దానిపైన మనం ఇందాక దేంట్లో అయితే డోక్లా మిక్చర్ని పోసుకున్నామో అది అక్కడ ప్లేస్ చేయాలి దానిపైన. నెక్స్ట్ ఇక్కడ దీనిపైన మొత్తం మూత కవర్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను కుక్ మోడ్లో పెట్టాను. ఇది కాసేపు అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. 20 minutes అయ్యాక నేను ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. ఇది ఒక 25 to 30 minutes, అంతకంటే ఎక్కువ టైం తీసుకోదు. 25 to 30 minutesలో అయిపోతుంది. ఒక టూత్ పిక్ కానీ లేదంటే మీ దగ్గర నైఫ్ కానీ గుచ్చి చూడండి, అది క్లీన్గా వస్తే అయిపోయినట్టు. నెక్స్ట్ ఇది చల్లగా అవ్వడానికి వదిలేయాలి కాసేపు, ఒక 5 minutes, 5 to 10 minutes తర్వాత ఆ చుట్టూ కట్ చేసుకుందాం. డోక్లా చల్లగా అయింది. ఇప్పుడు చుట్టూ నైఫ్తో ఒకసారి తిప్పుకుందాం అనమాట. అట్లా తిప్పితే సైడ్స్ వాల్కి పిండి అటాచ్ అయ్యి ఉంటుంది కదా, అదంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా చేసి ఒక ప్లేట్లో పైనుంచి ఒకసారి కొట్టుకొని తీస్తే చాలు. డోక్లా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చూడండి. నెక్స్ట్ దీన్ని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇవాళ నాతో పాటు చిన్నపాప కూడా కిచెన్లోనే ఉంది. మేమిద్దరం ఈరోజు చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. బాగుందా అడుగుదాం ఒకసారి. బాగుందా బాగుందా చెప్ప, బాగుందా? నా చిన్నపాప డైరెక్ట్గా తిన్నది, కానీ నాకు కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం అనమాట, బయట దొరికేలాగా. సో ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఎక్కువ ఉండాలి, ఆవాలు కంపల్సరీ. జీలకర్ర వేయకపోయినా నెక్స్ట్ కొంచెం కరివేపాకు, గ్రియ మాత్రమే తింటుంది కాబట్టి కరివేపాకు వేసాను, లేకపోతే పచ్చిమిర్చి కూడా కంపల్సరీ వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కొంచెం షుగర్, నేను షుగర్ చూపించలేదు, షుగర్ యాడ్ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది అనమాట. సో షుగర్ యాడ్ చేసుకొని ఇది ఇప్పుడు పైనుంచి వాటర్ పోసాం కదా, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చల్లగా తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా. సో ఈజీ స్నాక్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.